వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిన్నశంకరంపేట మండలం సురారం, చందంపేట, భాగీరథిపల్లి గ్రామాల్లో చందంపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు చెల్లించబడుతుందని తెలిపారు. సన్న రకం ధాన్యానికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యం తీసుకువచ్చే సమయంలో పట్టా, పాస్బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా పుస్తకం, జిరాక్స్ పత్రాలు తప్పనిసరిగా అందించాలని సూచించారు. రైతులకు సరైన ధర అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, వెంకటేశం, భిక్షపతి, నరేంద్రారెడ్డి, ఆంజనేయులు, ముత్యాలు, సిబ్బంది, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐదు కొట్టిపి ఎక్కువ ఎందుకు కొట్టిపిస్తుంది మీరు చందంపేట సొసైటీ పరిధిలో భారతిపల్లి గ్రామ పంచాయతీ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశాము. ధర 2389 రూపాయలు ఈ రకము, బి రకం 2369 రూపాయలు. దళారులకు మోసపోవద్దు, దళారులకు అమ్మద్దు. కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకొని కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి. ఈ పట్టా, పాస్బుక్, జిరాక్స్, ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ 3 కంపల్సరీ తీసుకురావాలి. సన్న రకము బోనస్ 500 బోనస్ వస్తుంది. బోనస్ ఖచ్చితంగా బోనస్ వస్తుంది. ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు వస్తుంది. సన్న రకంకు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి. భారతిపల్లి సెంటరు 1, సురారం సెంటరు, చందంపేట 3 కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ఈరోజు వేమూరు మండలంలోని జంపని, బూతుమల్లి, వేమూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాల ప్రభావంతో పంటలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితిని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రత్యక్షంగా పరిశీలించారు. పంటల ప్రస్తుత స్థితిగతులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నష్టాల గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాలకి ముఖ్యంగా డెల్టా ప్రాంతం, కృష్ణా వెస్టర్న్ డెల్టా, వేమూరు నియోజకవర్గం మాగాడి పొలాలన్నీ కూడా, వరి పంట పొలాలన్నీ నీట మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో లంక గ్రామాల్లో వచ్చినటువంటి వరదల వల్ల పూర్తిగా మెట్ట ప్రాంత రైతులు, ఉద్యానవన పంటల రైతులందరూ నష్టపోయారు సంబంధం. ఇప్పుడు ఈ అకాల వర్షాలు, ఈ హెవీ రైన్స్ వల్ల మాగాయన రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిక్కుమంటా ఉన్నారు నిన్నటి నుంచి ఈ వర్షాలు, హెవీ రైన్స్ వల్ల. ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా అప్రమత్తమయ్యి అధికార యంత్రాంగం యావత్తు కూడా అక్కడికక్కడ మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటన ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లోని వెంగళరావు నగర్, ఇక్రిషాట్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, నాయకులు సంజయ్ గౌడ్, ఇతర ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీగా పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. ప్రజలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, 0 వడ్డీ రుణాలు వంటి పథకాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ రోజు నుంచి పత్తి విక్రయ స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసిన రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం పత్తికి క్వింటాకు 8,111 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. ఈ నెల 27వ తేదీ నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించనున్నారు. తేమ శాతం 8 నుంచి 12% మధ్యలో ఉన్న పత్తినే కొనుగోలు చేస్తామని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా పూజ చేసి స్లాట్ బుకింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కిసాన్ కపాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ పత్తిని విక్రయించేందుకు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, వ్యవసాయ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు నాయకులు పేరున వాళ్ళందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా రైతులు కూడా ఎవరైతే ఈరోజు వచ్చారో వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మనం ఈ కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు 4 సార్లు రివ్యూ మీటింగ్స్ కానీ ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ కూడా పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కూడా రైతుల నాయకులు ఆధ్వర్యంలో కూడా వారితో కలిసి కూడా వాళ్ళు ఏవైతే సూచనాచరాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని మళ్ళీ మనం అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో మనం 33 జిన్నింగ్ మిల్స్ జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన మళ్ళీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ మనం త్వరలోనే ఇది ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎందుకు ప్రారంభించామంటే స్లాట్ బుకింగ్ ప్రక్రియ యాక్చువల్గా టెస్ట్ చేయడానికి. బాపట్ల జిల్లాలో ప్రతి నెల 4వ శుక్రవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ రెసిడెన్షియల్ సిస్టమ్ కార్యక్రమంలో ఈసారి విభిన్న ప్రతిభావంతులను మరియు గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ఆర్డీఓ పి గ్లోరియా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన పరీక్ష అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. గిరిజనులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం మరియు హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డిపిఓ ప్రభాకర్ రావు, వామా పీడి విజయలక్ష్మి, సిపిఓ ఏఎస్ రాజు, డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడి లవన్న, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి రాధా మాధవి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. Last Friday, ఒక 1 hour స్పెషల్ గ్రీవెన్స్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ మరియు గిరిజనులు ట్రైబల్స్కి పెట్టుకోవడం జరిగింది. దాన్ని లెటర్స్ కంటిన్యూ దాట్. ఈ నేపథ్యంలో మన జిల్లాకు కొత్తగా పోస్ట్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు భావన గారు, ఆమె కూడా ఈరోజు మనందరూ కూడా కలిసి first time we are having a meeting. I welcome Ms. Bhavna as Joint Collector to this district and I wish her all the best. ఆమెకి కోఆపరేట్ చేస్తూ ఆమె ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తూ ముందుకెళ్ళాలని కోరుతున్నాను. జేసీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. The instructions given by Joint Collector is nothing but the instructions of the Collector. So please keep that in mind and ensure that ఏం కావాలి క్యాన్సిల్ చేయబడుతున్నారా? రిజిస్ట్రార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరకాల భూపాలపల్లి 353 జాతీయ రహదారిపై లారీ అసోసియేషన్ సమీపంలో ఒక కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కొమురయ్య, ప్రమీల దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. బెలూన్స్ సమయానికి ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే భూపాలపల్లి సింగరేణి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కొమురయ్య భూపాలపల్లిలోని కాకతీయ 5వ గనిలోని సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ కేసు నమోదు చేశారు. లారీ రోడ్డుపై పార్కు చేసి హెచ్చరిక లైట్లు వేయకపోవడం ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. నువ్వు రియాజ్ ఎందుకు చంపినట్టు చెప్తాను. లేశ్వరంలో యూవీఆర్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఈ మహా అన్నదానం నిర్వహించారు. కార్తీక మాస విశిష్టతను పాటిస్తూ అయ్యప్ప స్వాములు, శివమాల భక్తులు, భవానీ భక్తులు, సత్యదేవుని దీక్షా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తి నిష్ఠతో సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి వెంకట్రావు, నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి, చలమయ్య, కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, బదిరెడ్డి గోవిందు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా యూవీఆర్ అభిమానులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుమారు 5,000 మంది అన్నప్రసాదించారు. ప్రజలు అన్నదాన సుఖీభవ అంటూ యూవీఆర్ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఇక్కడ ప్రజలు అన్ని సామాజిక వర్గాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నారు. చిన్నగా వర్షం ప్రారంభమైంది, చాలా మటుకు భోజనాలు పూర్తయ్యాయని భావిస్తూ ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. దగ్గర 2-3 వేల మంది ఇక్కడికి వచ్చి భోజనాలు చేసే ఏర్పాట్లు అయితే జరిగాయి. ఆయన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీకి, బీజేపీ పార్టీకి, అలాగే అనుబంధ సంస్థలు కూడా ఆయన తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఈయన నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని 4 సభ్యులు దుర్మరణం పాలయ్యారు. గోళ్ల రమేష్, భార్య అనూష, పిల్లలు మన్విత, మనీష్లు మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు నిలిపింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతుండగా బస్సులో మంటలు చెలరేగి కుటుంబం సజీవ దహనమైంది. మృతుడు రమేష్ బెంగళూరులో ప్రోడక్ట్ సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తూ కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడు. దీపావళి సెలవుల సందర్భంగా హైదరాబాద్లోని బావ ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం చాలా బాధాకరమని, కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాక మృతదేహాల తరలింపుపై అధికారులు సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. దురదృష్టకరమైన రోజు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న వింజమూరు మండలంలో గోలవారపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు మనం గోళ్ళ మాలకొండ ఇంటి ముందు ఉన్నాము. వారి ఇంట్లో పెను విషాదం. ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్, అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ అనూష, కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్
చిన్నపిల్లలు, కుటుంబం మొత్తం అంటే గోళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది. వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి, ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చిరమణ గ్రామంలోని ఓ పురాతన శ్రీ చంద్రమౌళేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం దుండగులు ప్రయత్నించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గ్రామం మధ్యలో ఉన్న ఆలయం తాళాలు పగలగొట్టి దుండగులు గర్భగుడిలోకి ప్రవేశించారు. గర్భగుడిలోని ఓ బండరాయి కింద గుప్త నదులు ఉన్నాయనే అనుమానంతో దాన్ని తొలగించేందుకు యత్నించారు. అయితే రాయి కదలకపోవడంతో విఫలమయ్యారు. అనంతరం ఆలయంలోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులను దొంగలు తమతో పాటు తీసుకువెళ్లిపోయారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయంలోని ఆభరణాలను దొంగలు తీసుకెళ్లకపోవడంతో ఇది గుప్త నిధుల దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పురాతన ఆలయం కావడంతో గర్భగుడిలో నిధి నిక్షేపాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా 3 సార్లు గర్భగుడి గోడకు కన్నం వేసిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 6 గంటలకి దేవస్థానంలో పూజల నిమిత్తం దేవాలయంలోకి వచ్చేసరికి దేవాలయంలో తలుపులు కొంచెం గట్టి చెప్పండి. దేవస్థానంలో తలుపులు పగలగొట్టేస్తున్నాయి సార్, తాళాలు. వెంబటే నేను ఎస్ఐ గారికి, మాకు టెంపుల్ కార్యనిర్వాహకులు నరసింహారెడ్డి గారికి తెలియపరిచాను. సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి చూస్తున్నారు. దేవస్థానంలో ఆభరణాలు, విగ్రహాలు ఏం పోలేదు. పురాతనంగా ఒక రాయిని బయటికి తీసేదానికి ప్రయత్నం చేశారు. ఆ రాయి రాలేదు. అంతవరకే జరిగింది. అమ్మవారి దేవస్థానాలు తలుపులు ఓపెన్ చేయలేదు. స్వామి గుడిలో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు. విగ్రహాలన్నీ ఎక్కడే ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్? సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన బాక్స్ను కూడా లేపుకొని వెళ్ళిపోయినారు. ఏఎస్పేట మండలం చిరమణ గ్రామంలో రాత్రి శివాలయంలో దొంగలు పడ్డారని మాకు ఫోన్ వచ్చింది. మేము ఇమీడియట్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ విచారిస్తే ఏదో గుప్త నిధుల కోసం వచ్చినట్టు ఉంది. ఏ వస్తువులు అయితే పోలేదు. క్లూస్ టీమ్ కూడా వస్తూ ఉంది. క్లూస్ టీమ్ కూడా విచారించి మేము ఈ యొక్క కేసుని ఛేదిస్తాము. అట్లాగే రాత్రి కూడా ఈ 11:30 టైంలో మా బీటీ కానిస్టేబుల్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇది 11:30 తర్వాత జరిగినట్టుంది. ఇది విచారించి ఈ కేసుని ఛేదిస్తామని సార్. తాళం బాలు కొట్టారు, సీసీ కెమెరాలు ఎత్తుకోబారు సార్. ఇక్కడ అది పోయిన అంటే వస్తువులు అయితే ఏం పోలేదు. తాళం పగలబట్టి దాంట్లో ఏదో రాయి కోసం రాయి కలిగించారు. పూజారి గారిని, నా పేరు సురేష్ కుమార్. మార్నింగ్ 6 గంటలకి మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామ శివారులోని మోడల్ స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే గారు తక్షణమే స్కూల్ను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల ప్రవర్తనపై డీఈఓ గారిని పిలిపించి బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ లేదా ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడం హీనమైన చర్య, సహించరానిదిగా పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే చెప్పారు. ఇకపై ఎవరు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మళ్ళీ ఇక్కడే కంటిన్యూ చేయాలని చిన్న చిన్న పొలిటికల్ గేమ్స్ కొరకు ఇక్కడ వాళ్ళు కంటిన్యూస్గా ఇక్కడే పనిచేయాలని చెప్పేసి నేను కొన్ని అలిగేషన్స్ పెట్టి అంత నాశనం చేస్తా ఉన్నాను. అనంతరం మోడల్ స్కూల్లో గత 10 రోజులుగా ఒక టీచర్ ఒక అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి కొన్ని వార్తలు రావడం, వాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ అనంతరం మోడల్ స్కూల్కి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ డిఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడున్నటువంటి టీచర్స్ మధ్యలో సఖ్యత లేకుండా
ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి ఆయన ఇదే ప్లేస్లో పని చేయాలని చెప్పేసి పిల్లలతోటి ఏదో ఒక రకంగా మనల్ని హరాస్ చేస్తున్నాడని చెప్పిస్తే ఆ వచ్చిన టీచర్ని బయటకు పంపించాలనే ఉద్దేశమో ఏదో తెలియదు. కానీ అంటే ఇద్దరు టీచర్లు చేస్తున్నటువంటి రాజకీయ నాటకం పిల్లల్ని ఎరగా వాడుకొని, విద్యార్థులను ఎరగా వాడుకొని వాళ్ళ సొంత లాభాలతోటి పబ్బం గడపడం చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు డిఓ గారికి స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి ఎవరైతే టీచర్స్ ఇద్దరు ఇక్కడ కొంచెం వివాదానికి తెర తీసినటువంటి వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని, తర్వాత ఉన్న విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు కార్తీక మాసం సందర్భంగా పైడిపేట శివాలయంలో భక్తిగా దర్శనమిచ్చారు. వారు శ్రీ వైద్యనాథేశ్వర స్వామికి పూజలు చేసుకుని ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆర్థిక సంపదతో, ఆరోగ్యవంతంగా, ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్ బెంగళూరు రూట్లోని కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు లేచి 39 మంది ప్రయాణికులు దగ్ధమయ్యారు. ఈ విషాదకర సంఘటనపై జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా ఉప కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి కాని బస్సులకు రాజకీయ ప్రోత్సాహంతో అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో చనిపోయిన 25 మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాలు, 5 ఎకరాల పొలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితుల ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థించారు. రాబోయే రోజుల్లో బాధితులకు న్యాయం జరగకపోతే జై భీమ్ ఎంఆర్పీఎస్ గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేస్తుందని హెచ్చరిక చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఉప కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఈ దినమున కర్నూలు జిల్లాలోన చిన్నటేకూరు దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్ ఒక బైకును ఢీకొట్టి ఆ బైక్ను అలానే ముందుకు తీసుకెళ్లడంతో ఆ బైక్ నుంచి మరి ఫైర్ ఏర్పడి మరి బస్సును కూడా ఏసీ బస్సు కాబట్టి ఆ ట్రావెల్ మరి మంటలు వచ్చి దాదాపు ఆ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్లు 25 మంది కూడా చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆ బాధితులకి మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కరికి 20 లక్షలు కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబానికి మరి 5 ఎకరాల పొలాలు కూడా ఇవ్వాలని కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులకి కకృతిపడి, కమిషన్లకు కకృతిపడి మరి ఫిట్నెస్ లేని బస్సులకు కూడా చాలా మంది డబ్బులు తీసుకొని పర్మిషన్లు, అనుమతులు ఊడిస్తున్నారు. అదే ఈ కావేరీ ట్రావెలే కాదు, చాలా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా బస్సులు కూడా మరి పర్మిషన్ లేక మరి ఫిట్నెస్ లేక నడుపుతూ ఉన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగితే చాలా మరి ప్యాసింజర్లు, కుటుంబాలే రోడ్డున పడుతున్నారు. కాబట్టి
నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీరు బస్సులకు కానీ ట్రావెల్కి కానీ అనుమతులు ఇచ్చేటప్పుడు తప్పకుండా ఫిట్నెస్ ఉందా లేదనే విధంగా కూడా మీరు చూసుకోవాలి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం బస్సు నుంచి నమూనాలను సేకరిస్తోంది. ముఖ్యంగా బస్సులో సజీవ దహమైన మృతదేహాలకు సంబంధించిన కాలిపోయిన DNA నమూనాలను కూడా ఫోరెన్సిక్ బృందం సేకరిస్తోంది. మృతుల గుర్తింపు ప్రక్రియ కోసం ఈ DNA నమూనాల సేకరణ అత్యంత కీలకంగా మారింది. పేపర్స్ ఎక్కడ ఏమైనా తీసుకొచ్చారా ఈ పేపర్ వస్తున్నాం విజువల్ తీసుకుంటాం శాంపిల్స్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని ములకలాపల్లి, కొత్తపేట, కాశీపురం గ్రామాలలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,000 సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములకలాపల్లి, కొత్తంపేట, కాశీపురం సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు శ్రీమతి గొడ్ల అన్నపూర్ణ, శ్రీ రొంగలి వెంకటరావు, శ్రీమతి మజ్జిదేవి, శ్రీ బండారు దేముడు నాయుడు గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే పేద ప్రజల పిల్లలకు నష్టం వాటిల్లుతుందని నాయకులు ప్రజలను వివరించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రజా వైద్యంతో జగన్ కు మంచి పేరు వస్తుందనే భయంతో వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి చింతల బుల్లి లక్ష్మి, దేవరాపల్లి జడ్పీటీసీ కర్రి సత్యం, దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బూరే బాబురావు, ఉపాధ్యక్షులు శ్రీ బండారు దేముడు నాయుడు, ప్రధాన కార్యదర్శి శ్రీ మజ్జిరాజు గారు, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు మొదటగా సంతకాలు చేసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రైవేటీకరణ గురించి వివరించి సంతకాలు సేకరించారు. పిల్లలందరూ కూడా ప్రజలందరూ కూడా విద్య కానీ వైద్యం కానీ ఏది కూడా ఉచితంగా అందకుండా చేసి వ్యాపారం పరంగా చేసి దోచుకోవడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ములకలాపల్లి గ్రామ పంచాయతీలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి మూడి ముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఎంపీటీసీ గారు, గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య నిమిత్తం, విద్య నిమిత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మంజూరు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కాలేజీలు పూర్తి చేసి పేద ప్రజలు, విద్యార్థులందరూ కూడా మెడికల్ విద్యను చదువుకోవడానికి కానీ తద్వారా ప్రజలందరూ కూడా ఉచిత వైద్యాన్ని, ప్రభుత్వ వైద్యాన్ని అందించే విధంగా 5 కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అందించడం, ఇంకొక 12 కాలేజీలు నిర్మాణం.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా వైద్యం ప్రజల హక్కు నినాదంతో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభించింది. దీనిలో భాగంగా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం ఐనాడ గ్రామంలో మండల అధ్యక్షుడు కొరాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భీమిలి సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదవారికి ఉన్నత వైద్య విద్యను అందనివ్వకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగితే వైసీపీ చూస్తూ ఊరుకోదని, ప్రజల శ్రేయస్సు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేవీవి సూర్యనారాయణ రాజు, విశాఖ వైస్ జెడ్పీ చైర్మన్ సుంకరి గిరిబాబు, ఎంపీపీలు కె రాంబాబు, మజ్జి వెంకట్రావు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పౌరులకి అందించాలి ఉచితంగా అనేది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రాథమికంగా చెప్పారు. ఇంకోటి ఏదైనా మీరు ఇవ్వండి ఇవ్వకపోండి అది ప్రభుత్వాల నిర్ణయం. కానీ చదువు కానీ లేదు ఒక మనిషికి అనారోగ్యం చేస్తే వైద్యం కానీ ఈ ప్రభుత్వాలే ఉచితంగా ఇవ్వాలి వాళ్ళకి, ఇది ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఆనాడు తీసేసిన రాజశేఖర రెడ్డి గారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం కానీ విద్య కానీ ఎక్కడా కూడా ప్రైవేట్ పరం లేకుండా మీ అందరికీ తెలుసు నాడు నేడు స్కూల్ పెట్టిన, లేదా ఆనాడు వచ్చి ప్రతి పిల్లలకి ట్యాబ్లు ఇచ్చిన, డిజిటల్ బోర్డ్ రూమ్స్ పెట్టిన, ఒక కార్పొరేట్ స్కూల్ లాగే పిల్లలకి చదువు ఉండాలని చెప్పి గ్రామాల్లో కార్పొరేట్ స్కూల్ లాగా నాడు నేడు స్కూల్ తయారు చేశారు. అలాగే వైద్యం కూడా ఎక్కడికక్కడ వైద్య కళాశాల పెట్టి, కళాశాలతో పాటు ఒక 500 పడకల ఆసుపత్రి, ఒక కళాశాల అంటే 500 పడకల ఆసుపత్రి వస్తుంది. ఆ కళాశాల ఆ ఆసుపత్రి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.